అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మనం చూడబోతున్నామండి. ఏంటి అంటే స్పైసీ చికెన్ కర్రీ అండ్ టేస్టీ పలావ్. ఇవి మనం రెడీ చేసుకోబోతున్నాం ఈరోజు. మరి దీనికోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో జలుబు, దగ్గు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అవుతాయి. చూడండి, 1 కేజీ బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక గిన్నెతో కొలిచి పెట్టుకున్నాను. ఒక 3 దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గలు, 3 అనాస పువ్వు, 1 స్పూను సాజీరా, 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వులు ఒక 3, ఒక 7 వరకు యాలకులు, ఒక 7-8 వరకు లవంగాలు, ఒక జాజికాయ ముక్క. ఇవి నేను తీసుకున్నాను మసాలాల కోసం. అలాగే తగినంత సాల్ట్, ఒక 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను పసుపు, ధనియా పొడి, అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా అండి 1 స్పూను, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేశాను, అలాగే 2 టమాటాలు కూడా, ఇంకా ఒక 15-20 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. దీనికి కావాల్సినంత ఒక 2 స్పూన్లు కుకింగ్ ఆయిల్ కావాలి. ఇప్పుడు ఇంతో మనం కొలిచి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని క్లీన్ చేసుకొని ఒక 2 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక పావు గంట నానితే సరిపోతాయి మనకి ఇవి. ఇలా మనం ఇది అంతా రెడీ అయ్యేసరికి బియ్యం అనేది నానిపోతాయి. చక్క పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద మనం ఏదైతే బియ్యం తీసుకున్నామో గిన్నెతో కొలతగా, ఆ గిన్నెతో 2 గిన్నెల వాటర్ని పక్కన స్టవ్ మీద పెట్టుకోవడానికి ఒక గిన్నెలో పోసుకోవాలండి. 1 కప్పు బియ్యం అయితే ఏదైనా సరే, ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు, గిన్నెతో తీసుకున్నా పర్లేదు, దానికి డబల్ క్వాంటిటీ వాటర్ ఉండాలి. అలా ఇంకొక స్టవ్ మీద పెట్టాను నేను. అవి వేడవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఈ వేడైన గిన్నెలో, పలావ్ చేసే గిన్నెలో మనం వేడైంది కదా, దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 మిక్స్ చేద్దాం మనం. ఓన్లీ నెయ్యి అయితే కొంచెం ఫ్యాట్ అనుకుంటాం కదా, దానికోసం మన రైస్ బ్రాన్ ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇది వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఉంది కదా మన దగ్గర, పలావ్ కోసం పెట్టుకున్నాం, అవన్నీ కూడా ఈ వేడైన ఆయిల్లో వేద్దాం. ఇలా వేడైన ఆయిల్లో వేసి కొంచెం వేగిన తర్వాత చూడండి, చక్కగా వేగుతున్నాయి. మరీ హైలో పెట్టకండి, మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టుకున్నాం మనం. ఈ సిమ్లో చక్కగా వేగుతూ ఉన్నాయి. వేగేటప్పుడు ఈ జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా వేయించుకొని 2 మినిట్స్లో వేగిపోతాయండి. సిమ్లో పెట్టాం కదా మనం, ఇట్లా వేగిపోతాయి అన్నమాట. ఇవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం పొడవుగా, వాటిని మనం ఈ మసాలాలోకి యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి 2 వేసి ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, జీడిపప్పు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేగుతూ ఉన్నాయి చక్కగా. ఇప్పుడు మన దగ్గర టమాటాలు ఉన్నాయి కదండి, ఇంకా టమాటాలు వేసుకోలేదు కదా, అలా పొడవుగా కట్ చేసిన టమాటాలని ఈ వేగుతున్న ఉల్లిపాయల్లోకి యాడ్ చేద్దాం మనం. కొంచెం వేగాక టమాటాలను వేసుకోవాలన్నమాట. మరీ పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ఉల్లిపాయలు మగ్గవు, టమాటాలు వేస్తే. అందుకోసమని కొంచెం వేగాక టమాటాలని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు వేసుకుందాం టమాటాలు. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ ఉల్లిపాయలు, వేగిన ఉల్లిపాయల్లోకి వేసేసాం. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూను సాల్ట్, చిన్న స్పూన్ ఇది. ఉల్లిపాయకి టమాటాకి సరిపడినంత మాత్రమే వేస్తున్నాను. ఏదైనా వంట చేసేటప్పుడు దానికి
ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ దానికి ఎంత సరిపోతుందో అలా వేయటం నాకు అలవాటు. దానికోసం ఇట్లా ఉల్లిపాయ టమాటా మగ్గటానికి చిన్న స్పూన్ వేసాను నేను. ఇలా వేసి మూత పెట్టేస్తే ఒక్క 2 మినిట్స్లో మనకి ఇలా మంచిగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ టమాటా ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి కలుపుకొని మరి ఇప్పుడు మనం దీనిలోకి మసాలాలు యాడ్ చేసుకుందామండి. మనం అల్లం వెల్లుల్లి పేస్టు రుబ్బుకొని ఉంచుకున్నాం కదా, ఫ్రెష్ది ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది దీనిలో. మరి ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు. 1 కేజీ రైస్ చేస్తున్నాను కదండి, అందుకే 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇలా తర్వాత పసుపు ఒక 1/2 స్పూను, అలాగే కారం 2 స్పూన్లు. నా దగ్గర చిన్న స్పూన్లు కదా, అందుకోసం 2 తీసుకుంటున్నాను నేను. అది ఇంత చిన్న స్పూన్లో వాడతాను నేను, దానికోసం 2 తీసుకున్నాను. ఇలా 2 వేసిన తర్వాత ధనియా పొడి అండి 1 స్పూను. అలాగే ఇంకా వచ్చేసి దీనిలో చూడండి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి, మాడకుండా అడుగు పట్టకుండా ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇట్లా మసాలా కూడా మంచిగా వేగితే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. అల్లం వేసాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఎప్పుడైనా సరే పసుపు వేసి వేయించితే దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది డబల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టిప్ చాలా బాగుంటుంది. మరి అలాగే ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. చూడండి ఇలా కలిపేసుకుందాం చక్కగా. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, అలాగే వాటర్ కూడా పోసి పెట్టుకున్నాం పక్కన. నానిపోయింది కదా బియ్యం అంతా కూడా ఒక పావు గంట చక్కగా నానుంటాయి. ఇప్పుడు ఈ వేగిన మసాలా పేస్ట్లోకి మనం రైస్ని యాడ్ చేసేసుకుందామండి. రైస్ని వాటర్ రాకుండా ఇట్లా యాడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా కూడా రైస్ తీసి దీనిలో వేసుకొని ఒకసారి మంచిగా ఒక 2 మినిట్స్ మనం చక్కగా డ్రైగా ఇట్లా మసాలాలో వేయిస్తే బియ్యం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ పలావ్కి. ఇప్పుడు ఇదంతా వేసుకొని ఒక 2 మినిట్స్ మనం మంచిగా ఈ మసాలాతో పాటు బియ్యాన్ని వేయించుకోవాలి. వేయిస్తే ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ బియ్యానికి పడతాయి. ఇలా చక్కగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట మసాలాని. అప్పుడు మంచి అరోమా, మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. చూడండి ఇట్లాగా మసాలా అంతా కూడా బియ్యానికి పట్టేలాగా వేయించుకోవాలి. ఇట్లా 2 మినిట్స్ వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి స్టవ్ మీద వాటర్ని. అది వేసే ముందు ఈ రైస్కి సరిపడంత సాల్ట్ ఒక 2 స్పూన్లు నేను రైస్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఈ రైస్కి సరిపడినంత. ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి మీరు, మీకు ఎంత అయితే సరిపోతుందో అంతే యూజ్ చేసుకోండి. సాల్ట్ని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఈ పక్కన బాగా బాయిల్ అయినాయి కదా వాటర్ని మనం దీనిలోకి పోసేసుకుందాం. ఈ వేగిన రైస్లోకి ఇట్లా ఒక 2 కప్పులు వాటర్ తీసుకుందాం. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్. ఎందుకంటే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ. అదే బిర్యానీ రైస్ అయితే 1.5 సరిపోతుందండి. ఇది మనం నార్మల్ రైస్ కాబట్టి, కుకింగ్ రైస్ కాబట్టి ఒక 2 క్వాంటిటీ 1:2 అనమాట. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను. బిర్యానీ మసాలా వేసి 1.5 స్పూను ఇలా కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. మూత ఒక 10 to 15 మినిట్స్లో మనకి ఈ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పక్కన స్టవ్ ఖాళీ అయింది కదా, ఆ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం. మరి స్పైసీ చికెన్ కోసం ఇలా ఈ కుక్కరు వేడవ్వాక మనం ఒక 2 స్పూన్లు
ఆయిల్ వేసుకుందామండి. కుకింగ్ ఆయిల్ 2 స్పూన్లు వేసాను. అలాగే దీనిలోకి మన ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 3 యాలకులు, అలాగే ఒక 3 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని వేగిన తర్వాత కొంచెం వేగుతూ ఉన్నాయి కదా, సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వేగుతూ ఉన్నాయి. వేగేటప్పుడు ఈ కొంచెం వేగగానే మనం దీనిలో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇలాగే ఇప్పుడు మాత్రం మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి. 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చాను కదా, ఆ కట్ చేసి పెట్టుకున్నవి దీనిలో వేసుకుందాం. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చలికాలంలో ఎవరికైనా జలుబులు అలా చేసిన వాళ్ళు కూడా ఇది తినటం వల్ల త్వరగా తగ్గుతుంది. చూడండి, ఒక్కసారి మనం పలావ్ని చూసుకుందామండి. ఈ పక్కన ఎంతవరకు అయిందో సగం బాయిల్ అయినట్టే మనకి. అలాగే ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి, స్టవ్ మీడియంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి కదా, మగ్గిన ఉల్లిపాయల్లో సగం మగ్గాయి. ఆ ఉల్లిపాయల్లో టమాటాలని యాడ్ చేసుకుందాం. ఇలా టమాటాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఒక స్పూన్ నుంచి సాల్ట్ కూడా వేసుకోవాలి, త్వరగా మగ్గుతాయి కదా మనకు. ఉల్లిపాయలు టమాటాలు మగ్గాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాల్సిందే. ఇలా వేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెను ఒక కేజీన్నర తీసుకున్నాను, విత్ స్కిన్ అండి. చూడండి, ఇలా ఈ మగ్గిపోయిన ఉల్లిపాయలు టమాటాల్లోకి మనం చికెన్ని, క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాం. చికెన్ అంతా కూడా దీనిలో వేసిన తర్వాత, ఎప్పుడైనా చికెన్ క్లీన్ చేసిన తర్వాత ఒక టిప్ అండి, క్లీన్ చేసిన తర్వాత మనం కర్రీ చేసుకోవటానికి టైం ఉంటుంది కదా, ఉల్లిపాయలు ఇవి అంతా వేగటానికి. అప్పుడు ఏం చేయాలంటే చికెన్ని ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసి సాల్ట్ వేసి ఉంచాలి. ఎందుకంటే త్వరగా కుక్ అవటానికి ఇది ఒక మంచి టిప్పు. నేను కూడా అలాగే ఉంచుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసాక దీనికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. నేను చెప్పాను కదా, దేనికి దానికి వేస్తూ ఉంటాను నేను సాల్ట్, అది అలవాటు. ఇలా చికెన్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వేసాను. నేను వేసి ఒకసారి కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఒకసారి కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ వేసి ఉడికినప్పుడు ఇలాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. మరి ఇది త్వరగా ఇంకాలి, త్వరగా అవ్వాలి అంటే దీనిలో పసుపు వేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలంటే ఒక స్పూను పసుపు వేసాను. ఇలా పసుపు వేసి ఒక్కసారి కలిపేసి ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచేస్తే అదంతా కూడా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయి చికెను మంచిగా ఉడుకుతుంది, దగ్గరికి అవుతుంది అన్నమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టట్లేదని నేను నార్మల్ మూత పెడుతున్నాను. ఇలా నార్మల్ మూత పెట్టి లాస్ట్లో పెడతాను కుక్కర్ మూత. ఇలా చూడండి, ఇట్లా దగ్గరికి అయిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయాయి, ఆయిల్ అంతా పైకి తేలింది. చూసారా, ఇట్లా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసరికి మనం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, అలాగే ఇందాక పసుపు వేసేసుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత కారం, అంటే ఒక 2 స్పూన్లు కారం వేస్తాను నేను. చూడండి, స్పైసీ చికెన్ పేరులోనే ఉంది కదా స్పైసీ. అలా 2 స్పూన్లు కారం వేసాను. కారం వేసి తర్వాత మన దగ్గర ధనియాల పౌడర్ ఉంది కదా, ధనియా పొడి ఒక 2 స్పూన్లు, ఇంకా వచ్చేసి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి. చికెన్ మసాలా కూడా ఈ
ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను నేను. 2 స్పూన్లు వేసుకుందాం చికెన్ మసాలా. అంటే మరీ పెద్దవి కాదు, అది చూడండి అట్లా 2 స్పూన్లు, చిన్న స్పూన్లు అనమాట. ఒక పెద్ద స్పూన్తో 1.5 వేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా మంచిగా ప్రతి ముక్కకి పట్టేలాగా ఈ మసాలా అంతా కలుపుకోవాలి. చూసారా ఆయిల్ అంత పైకి తేలిందో? ఈ ఆయిల్ అంతా మనం వేసింది కాదండి, చికెన్లో ఉన్నదే. చికెన్ కొవ్వు, చికెన్లో ఉన్న కొవ్వు అనమాట ఇదంతా. మనం వేసింది 2 స్పూన్లు వేసాము, కానీ ఇది మంచిగా ఉన్న చికెన్ కాబట్టి దానిలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసాను. గరం మసాలా వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని, ఇప్పటి వరకు మనం వాటర్ ఏమీ వేయలేదు దీనిలో. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత, వేగింది కదా అంతా మసాలా అంతా, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకునే ముందు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసుకుంటాం కదా, దానికోసం కొత్తిమీరని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకుందాం దీనిలోకి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. మీడియం గ్లాసు. చూడండి నేను ఎంత పోసానో క్వాంటిటీ, అట్లా అంత వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మంచిగా ఇక కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. విజిల్ పెడదాం ఇప్పుడు. విజిల్ కూడా ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం. ఎందుకంటే కొంచెం గట్టి చికెన్ కదా, స్కిన్తో పాటు తీసుకున్నాం మనం. ఇలా మూత పెట్టేసి కుక్కర్కి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకోవటమేనండి. చూడండి ఆల్మోస్ట్ మనకి 30 వంతు అయిపోయినట్టే. ఇంకా ఈ విజిల్స్ ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆపేసుకుందాం. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇక చూడండి చికెన్ ఇలా రెడీ అయిపోయింది. మరి టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మరి మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. దీనిలో లాస్ట్గా మనం కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మూత తీసేసాక కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. వేడి ప్లేట్ మీద పెట్టాను 1 స్పూన్ కసూరి మేతి. ఇలా డ్రై అయింది చక్కగా. దీన్ని నలిపేసి మనం చికెన్లో వేసుకుందాం. లాస్ట్లో ఈ ఫినిషింగ్ టచ్ అనేది చాలా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట చికెన్కి. ఎప్పుడు కూడా కసూరి మేతి వేయటం అలవాటు నాకు. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరన్నా వేయకపోతే ఇంతవరకు. ఇప్పుడు వేసి చూడండి. ఇంకా రెడీ అండి. ఒక పక్కన మనకి అటువైపు పలావ్ రెడీ అయిపోయింది, అలాగే ఇటువైపు చికెన్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం పలావ్లో. అలాగే నిమ్మకాయ పిండేసి స్టవ్ ఆపిన తర్వాత, ఆ వీడియో కొంచెం స్లిప్ అయింది, నిమ్మకాయ ముక్కని పిండేసి అట్లా మూత పెట్టి వదిలేసానండి. మరి ఇప్పుడు చూడండి ఈ మనకి పలావ్ చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకేం లేదండి, ఇట్లా పలావ్ రెడీ, అలాగే స్పైసీ చికెన్ రెడీ. మరి ఈ టేస్టీ పలావ్తో ఈ స్పైసీ చికెన్ తింటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. చూడండి తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా ఈ రెసిపీని రెడీ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారని మీ ఫీలింగు నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను కామెంట్ రూపంలో. మరి మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.